పేతురు రెండో అధ్యాయం 4వ వచనంలో చదివినటువంటి భాగం ప్రకారంగా దేవదూతలు పాపం చేసినప్పుడు వారిని విడిచిపెట్టక అని అన్నాడు. లోకంలో పాపం అనగానే మేమైతే దేవుని నమ్ముకున్నాం కదా, మేమేం పాపం చేయట్లేదు, మేమేమి అబద్ధం ఆడట్లేదు అని మనకు తెలియకుండానే మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ విషయాన్ని వస్తే మనము మరి దేవునికి దగ్గరగా ఉండటానికి ఏ ఆలోచనతో ఉన్నాం? అసలు పాపం అంటే అబద్ధం ఆడటం పాపమే. మనకు తెలియకుండానే కొన్ని బూత్ మాటలు కూడా అప్పుడప్పుడు అనేస్తాం. అంటే దొంగ అనటము, అరే నువ్వు చెడ్డవాడివిరా, నువ్వు మంచోడివి కావురా అనేటువంటి మాట కూడా అది ఒక విధంగా చూసినట్టయితే అది పాపమే. ఎందుకంటే అది మన క్రైస్తవులకు తగనేటి కొమ్ముచ్చట. అయితే అక్కడ దేవుని యొక్క మాటను బట్టి మనం చూసినట్టయితే దేవదూతలు పాపము చేస్తే వారిని విడిచిపెట్టక కటిక చీకటిలోనికి పంపిస్తున్నట్టుగా మనం లేఖన భాగంలో మనం ఇప్పుడు చూసాం. మరి మనము ఆ యొక్క మాటను బట్టి మనము పాపం చేస్తే మనం దేవుడు విడిచిపెడతాడా? మన యొక్క హృదయానికి మనమే ప్రశ్న వేసుకోవాలి. ఎందుకనగా మరి నేనేం తప్పు చేశాను, ఏం ఆలోచన చేశాను, దేవునికి విరుద్ధంగా ఏం చేశాను అనేటువంటి దాని మీద చూసినట్టయితే మనకు తెలియకుండానే చాలా వరకు దేవునికి దూరమైనటువంటి ఆలోచన కలిగి ఈ లోకంలో ఏం సంపాదించుకుందాం, ఏమి సమకూర్చుకుందాం, ఏమి మరి బతుకు తెరు కొరకు మనం ఏం చేద్దామన్నటువంటి ఆలోచన మాత్రమే ఉంటుంది. కానీ నేను దేవుని కొరకు నేను ఏం చేయాలి, దేవుని కొరకు ఏ మంచి పని చేయాలి అనేటువంటి దాని మీద మనం చూసినట్టయితే ఆ ఆలోచన మనలో యొక్క లేకపోవడం అది చాలా విడ్డూరంగా ఉంటుందండి. ఎందుకంటే ఆ యొక్క దూత మరి దేవదూతలు మన యొక్క తండ్రి యొక్క కుమారులమైనటువంటి ఆయన కలిగేసినటువంటి పిల్లలము. మనం పురుషులు కానీ స్త్రీలు కానీ పిల్లలు కానీ తన యొక్క పిల్లలమే. కాబట్టి తన పిల్లలకు సేవ చేయవలసినటువంటి సేవకులై ఉన్నటువంటి దేవదూతలు మరి ఏం చేశారంటే పాపం చేసినట్లుగా మనం చూస్తున్నాం. పాపం అనగానే దేవదూత మరి ఏం పాపం చేసింది? మళ్ళంటే మన యొక్క శరీరాన్ని ధరించుకొని ఉందా అని చూస్తే శరీరాన్ని ధరించుకొని లేదే. శరీరాన్ని ధరించుకొని